నమస్కారం అందరికి. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 లో ప్రీవియస్ వీడియోస్ లో మనం జనరల్ ఎంట్రీస్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఇంకా సబ్సిడరీ బుక్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటిది, అది ఎలా సాల్వ్ చేస్తారు అని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ది ప్రొఫార్మా మనకి ఇలా ఉంటది. ఫస్ట్ మనము పర్టికులర్స్ వేసుకోవాలి. ఇన్నర్ కాలమ్ అమౌంట్, అవుటర్ కాలమ్ అమౌంట్ రెండు ఉంటాయి. తర్వాత మనకి యాడ్, లెస్ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము ఇది మనకి ప్రొఫార్మా అని మీకు అర్థమైంది కదా. సో ఇందులో యాడ్ ఐటమ్స్ ఏంటివి, లెస్ ఐటమ్స్ ఏంటివి అని చెప్పి మనం క్వశ్చన్ లో గుర్తుపట్టే కెపాసిటీ మనకు ఉండాలి. అంటే మనకు ఐడియా ఉండాలి ఎలా దొరుకుతాయి యాడ్ ఐటమ్స్, లెస్ ఐటమ్స్ అని మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఎంట్రీ ఏంటిదంటే, ఇప్పుడు ఆ ఫస్ట్ ఎంట్రీ మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఈ వర్కింగ్ నోట్స్ అనేది చూడాలి. సో ఈ వర్కింగ్ నోట్స్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ క్యాష్ బుక్, పాస్ బుక్. సో క్యాష్ బుక్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సోల్ ప్రొపరేటర్ ని తీసుకుందాం. ఎగ్జాంపుల్ గా ఒక షాప్ ఉన్న పర్సన్ ని తీసుకుందాము. సో ఆ షాప్ ఉన్న పర్సన్ అతని ఇంట్లో ఒక నార్మల్ రిజిస్టర్ లో అతనికి ఎన్ని రిసిప్ట్స్ వచ్చినాయి, అంటే ఎన్ని డబ్బులు ఆ రోజు రిసీవ్ చేసుకున్నాడు, ఎన్ని పేమెంట్స్ అయినాయి, అతను ఎంతమందికి పే చేసినాడు అనేది అతను నార్మల్ గా రఫ్ గా రాసుకుంటాడు. సో అది అలా అతను ప్రిపేర్ చేసేది అతనికి అది క్యాష్ బుక్. అంటే అతను ప్రిపేర్ చేసే బుక్ ఏంటిది, క్యాష్ బుక్. పాస్ బుక్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, మనకి బ్యాంక్ ప్రిపేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే షాప్ ఉందో అతను వెళ్ళి బ్యాంక్ లో నుంచి మనం విత్డ్రాల్ చేస్తే ఇటు సైడ్ వస్తుంది, మనం డిపాజిట్ చేస్తే ఇటు సైడ్ వస్తుంది. సో ఎప్పుడైతే రిసిప్ట్స్ క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ బ్యాలెన్స్, పాస్ బుక్ లో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ అని వాళ్ళు మనకి ఇస్తే అది ఫేవరబుల్ బ్యాలెన్స్. లేదు క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్, పాస్ బుక్ లో డెబిట్ సైడ్ బ్యాలెన్స్ అని ఇస్తే అది మనకి ఏం బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. సో ఇప్పుడు మనకి క్యాష్ బుక్ లో రిసిప్ట్ సైడ్ ఏదైతే వస్తాయో అమౌంట్స్ అవన్నీ మనం ఎట్ సైడ్ రాయాలి, యాడ్ సైడ్ రాయాలి. పేమెంట్స్ అన్ని మైనస్ సైడ్ రాయాలి. అదే పాస్ బుక్ లో విత్డ్రాల్ సైడ్ అన్ని మైనస్ సైడ్ రాయాలి, లైక్ ఇప్పుడు ఆపోజిట్ లాగా. నెక్స్ట్ డిపాజిట్ అన్ని ప్లస్ సైడ్ రాయాలి. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ సైడ్ ఏం అమౌంట్స్ వస్తాయి, ఏం అమౌంట్స్ అంటే ఏంటిది, క్వశ్చన్ లో వాళ్ళు ఇచ్చే ఎంట్రీస్. సో ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో మనకి, లైక్ ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్ బుక్ అని డైరెక్ట్ ఇచ్చినారో, సో అది ఇప్పుడు ఏంటిది మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్. లేదు కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇట్లా బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పించి క్రెడిట్ అని ఇస్తారు. సో బ్యాంక్ బ్యాలెన్స్ అనగానే మనకి ఏంటిది పాస్ బుక్. సో పాస్ బుక్ లో క్రెడిట్ సైడ్ ఏముంది, డిపాజిట్స్ ఉన్నాయి. సో ఇవి మనకి యాడా లెస్సా, యాడ్. సో ఇప్పుడు యాడ్ ఉన్నది కాబట్టి అది ఏంటిది మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్. కొన్నిసార్లు ఎలా ఇస్తారు, క్యాష్ బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అని ఇస్తారు. సో అప్పుడు మనకి అది ఏమవుతుంది, ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఎంట్రీ ఇస్తారో అలాంటప్పుడు ఈ వర్కింగ్ నోట్ చూసుకోవాలి. ఈ వర్కింగ్ నోట్స్ మీరు వేసుకోవాలి ఎగ్జామ్ లో రాసేటప్పుడు. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ రాసుకున్న తర్వాత ఇది ప్లస్ సైడ్, మైనస్ సైడ్, ఇది మైనస్ సైడ్, ఇది ప్లస్ సైడ్, అంటే ఆపోజిట్ లాగా. ఎప్పుడైతే రిసిప్ట్స్ అవుతున్నాయో అవన్నీ ఎంట్రీస్ ఇక్కడ రాసేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, ప్రాబ్లం చేసేటప్పుడు యాడ్ సైడ్ అవన్నీ అమౌంట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ సైడ్, నెక్స్ట్ విత్డ్రాల్ సైడ్, నెక్స్ట్ డిపాజిట్ సైడ్స్. సో ఇలా ఇదేమో పర్సన్ ప్రిపేర్ చేసే బుక్. పర్సన్ అంటే ఎవరైతే బిజినెస్ ఉందో అతను రాసే బుక్. పాస్ బుక్ ఏమో మనకు బ్యాంక్ ప్రిపేర్ చేస్తుంది. సో ఎంట్రీస్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి అని మనకు తెలియాలంటే మనం ఏం చేయాలంటే, పంకజ్ పబ్లికేషన్ లో మనకి D2 పేజ్ నెంబర్ లో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఉంది. ఇది మనం చదువుకుంటే గనక ఇందులో మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏది ఎట్ సైడ్ వస్తే ఎంట్రీస్ అని. సో ఇవి టోటల్ గా మొత్తం 8 ఉన్నాయి ఎంట్రీస్. సో ఈ 8 ఎంట్రీస్ మనం కంపల్సరీగా చదువుకుంటే మనకి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటది, దీని మీద ఒక ఐడియా వచ్చి ఉంటది. క్యాష్ బుక్ అని ఎందుకు వేసుకున్నాం, పాస్ బుక్ అని ఎందుకు వేసుకున్నాము. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటేనే మొత్తం పాస్ బుక్, క్యాష్ బుక్ రిలేటెడ్ ఉంటది. సో అందుకే మీరు వర్కింగ్ నోట్ ఇలా వేసేసుకుంటే మీకు ఎంట్రీస్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు, ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఎంట్రీ ఇక్కడ ఉంది, అది క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ వచ్చేది ఉంది అనుకోండి. సో 750 ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని బట్టి యాడ్ చేయాలి ప్రాబ్లం లో. సో అలా రాసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ప్రాబ్లం చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. లేదంటే ప్లస్ సైడా మైనస్ సైడా అని చెప్పి కన్ఫ్యూజ్ మొత్తం రాంగ్ అనేది చేసేస్తాము. సో ఇలా వర్కింగ్ నోట్ అనేది వేసుకోవాలి. ఇట్ సైడ్ ఈ రెండు వస్తే పేమెంట్స్, విత్డ్రాల్ సైడ్ గనక వస్తే లైక్ క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్, పాస్ బుక్ లో డెబిట్ సైడ్ వస్తే ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్, పాస్ బుక్ లో క్రెడిట్ సైడ్ వస్తే అది ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఆ ఆన్సర్ ఏదైతే ఉందో అది చూద్దాము. సో ఇప్పుడు ఈ ఆన్సర్ చూద్దాము. ఈ ఆన్సర్లు చూసి ఎంట్రీస్ ఎక్కడ ఎలా వస్తాయి, సో ఎలా వస్తే ఎలా రాయాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏముంది, క్యాష్ బుక్, పాస్ బుక్ లో ఎంట్రీస్ వస్తే డిఫరెన్సెస్ ఏంటి,
ఎలా ప్రాబ్లమ్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ కొన్ని ఎంట్రీస్ ఇచ్చినారు. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో చెక్స్ అనేటివి ఇష్యూ అయినాయి బట్ ఇంకా పేమెంట్ కి పంపలేదంట. వెన్ ఎవర్ చెక్స్ ఆర్ ఇష్యూడ్ బై ద ట్రేడర్ ఫర్ మేకింగ్ పేమెంట్స్ హీ ఇమీడియట్లీ క్రెడిట్స్ ద క్యాష్ బుక్. The bank makes the entry in its book only when the checks are presented for payment and actual payment is made. If cash book balance and passbook balance are compared in meantime, they will not agree. So ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రేడర్, మనం కూడా ట్రేడర్ అనేది తీసుకుందాము ఆ షాప్ కొట్ట అతన్ని. సో ఇప్పుడు ట్రేడర్ ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడంట, ఇప్పుడు ఆ ట్రేడర్ ఏం చేస్తున్నాడంట, పర్ సపోజ్ ఇప్పుడు అతని దగ్గరికి కొంతమంది గూడ్స్ కొనుక్కోవడానికి వచ్చినారు. ఎలా కొనుక్కోవడానికి వచ్చినారు, గూడ్స్ ని చెక్ ఇచ్చి కొనుక్కోవడానికి వచ్చినారు. సో ఎప్పుడైతే ఆ చెక్ అనేది ఇష్యూ అవుతుందో ఆ ట్రేడర్ కి, అతను ఏం చేస్తాడు, అతని దగ్గర ఏదైతే బుక్ ఉందో, అంటే షాప్ కీపర్స్ మెయింటైన్ చేస్తారు బుక్ ని, సో ఆ బుక్ లో అతను ఏం చేస్తాడు, దాన్ని రాసేసుకుంటాడు. ఇమీడియట్లీ క్రెడిట్స్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్ అంటే వారిది ఆ పర్సన్ రాసుకునే బుక్. సో అందులో క్రెడిట్ చేసేస్తాడు పేమెంట్స్ దగ్గర. క్రెడిట్ చేసేసిన తర్వాత ఏం చేస్తాడంటే అది బ్యాంక్ కి పంపిస్తాడు విత్డ్రా చేసుకోవడానికి అమౌంట్ ని. ఎందుకంటే బ్యాంక్ దగ్గర నుంచి విత్డ్రా చేసుకుంటే అతని దగ్గర డబ్బులు వస్తాయి కదా, గూడ్స్ డబ్బులు అతని దగ్గర కావాలంటే ఫస్ట్ ఏదైతే చెక్ ఉందో అతనిది అది అతను క్రెడిట్ చేసుకోవాలి క్యాష్ బుక్ లో అతని దగ్గర. తర్వాత అంటే అతను క్యాష్ బుక్ లో రఫ్ గా రాసుకున్నా కూడా అది క్రెడిట్ సైడ్ వస్తుందంట, పర్సన్ రిసీవ్ చేసుకున్నది. సో నెక్స్ట్ పాస్బుక్ లో ఏమవుతుందంటే అది విత్డ్రాల్ సైడ్ వస్తుందంటే ఆ పర్సన్ ఏం చేయాలి, ఇప్పుడు బ్యాంక్ నుంచి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకుని తెచ్చుకోవాలి. ఎవరు, ఆ ట్రేడర్. సో అతను ఏం చేస్తాడు, అతను బుక్ లో రాసేసుకుంటాడు. బట్ ఎప్పుడైతే అతను క్రెడిట్ చేసేసుకుండో బ్యాంక్ ఎప్పుడు దాని బుక్ లో ఎంట్రీ చేస్తుందంట, ఎప్పుడైతే యాక్చువల్ గా పేమెంట్ అవుతుందో, అంటే ఆ చెక్ అతను యాక్చువల్ గా ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుందంట అది పాస్బుక్ లో అనేది ఎంట్రీ చేసుకుంటారు. ఎవరు, ఆ బ్యాంక్ లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్, ఎంట్రీ చేసే పర్సన్ అతను. సో ఎప్పుడైతే బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, బ్యాంక్ బుక్ రెండు ఉంటాయో పాస్బుక్, సో ఈ రెండు ఏవైతే ఎప్పుడైతే కంపేర్ చేస్తారో ఇందులో అతను ఎప్పుడైతే చెక్ ఇచ్చి వెళ్ళిపోతారో అప్పుడే ఎంట్రీ చేసేసుకుంటాడు. బట్ పాస్బుక్ లో అతను ఎప్పుడైతే పేమెంట్ అవుతుందో అప్పుడు ఎంట్రీ చేసుకుంటాడంట. లైక్ ఇప్పుడు మనం బ్యాంక్ లో నుంచి మనీ కట్ అయిన తర్వాతనే ఎంట్రీ అవుతుంది కదా. సో విత్డ్రాల్ సైడ్ ఎప్పుడు ఎంట్రీ అవుతుంది, డబ్బులు అనేది కట్ అయిన తర్వాత అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకు రెండు కంపేర్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది అనేది ఎక్కువ పడిపోతుంది, ఇది తక్కువ పడిపోతుంది, ఎందుకంటే ఇది ఇంకా ఎంట్రీ అవ్వలేదు పాస్బుక్ లో. సో అప్పుడు అలాంటి టైంలో ఏమవుతుందంట, ఇన్ కేస్ ఆఫ్ ఫేవరబుల్ బ్యాలెన్స్, ఒకవేళ ఫేవరబుల్ బ్యాలెన్స్ అనేది వస్తే ద క్యాష్ బుక్ బ్యాలెన్స్ విల్ బి లెస్ అండ్ ద పాస్బుక్ బ్యాలెన్స్ విల్ బి మోర్. సో ఒకవేళ ఫేవరబుల్ బ్యాలెన్స్ రావాలంటే అప్పుడు ఏమవుతుందంట, క్యాష్ బుక్ లో అనేది లెస్ ఉంటదంట, అంటే తక్కువ ఉంటదంట. పాస్బుక్ లో ఎలా ఉంటదంట, మోర్ ఉంటదంట. సో ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్, ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ అవుతే క్యాష్ బుక్ లో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందంట, పాస్బుక్ లో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందంట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎంట్రీ అయింది పర్సన్ దగ్గర బుక్ లో, బట్ బ్యాంక్ లో ఇంకా అవ్వలేదు. అంటే ఎంట్రీ అయిన దగ్గర పర్ సపోజ్ ఇప్పుడు ఈ బుక్ లో 5 రూపీస్ ఎంట్రీ అయింది, ఈ బుక్ లో అసలు ఏం ఎంట్రీ అవ్వలేదు. సో ఇప్పుడు రెండిట్లో ఎక్కువ ఏది ఉన్నట్టు, క్యాష్ బుక్ ఉన్నట్టు. ఇప్పుడు బ్యాంక్ లో ఏం ఎంట్రీ అవ్వలేదు, ఈ పర్సన్ ఎంట్రీ చేసుకున్నాడు అంటే ఇప్పుడు మనకి క్యాష్ బుక్ ఎక్కువ ఉన్నట్టు కదా. సో క్యాష్ బుక్ ఎక్కువ ఉండి పాస్బుక్ తక్కువ ఉంటే అప్పుడు మనకి ఏంటిది ఎంట్రీ అంటున్నాడు, ద క్యాష్ బుక్ ఈజ్ మోర్ అండ్ పాస్బుక్ ఈజ్ లెస్. సో అలాంటి టైంలో ఏంటిది, ఇది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో బ్యాంక్ అనేది ఏంటిది, ఓవర్ డ్రాఫ్ట్. ఎప్పుడు చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ కి మనకు ఒకవేళ క్యాష్ బుక్ లో అనేది ఎక్కువ వచ్చి పాస్బుక్ లో తక్కువ వస్తే అప్పుడు అది ఓవర్ డ్రాఫ్ట్. లేదు క్యాష్ బుక్ లో తక్కువ వచ్చి పాస్బుక్ లో ఎక్కువ వస్తే అదేంటిది మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఈ ఎంట్రీకి ఎక్కడ రాయాలని అర్థమైందా మీకు. ఇప్పుడు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని అంటున్నారు. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అయినప్పుడు మనకి ఓవర్ డ్రాఫ్ట్ సైడ్ ఎంట్రీస్ ఎక్కడ సైడ్ వస్తాయి, నేను చెప్పిన ఇట్ సైడ్ వస్తాయి అని చెప్పి. సో ఇప్పుడు ఏదైతే ఎంట్రీ ఉందో అది ఎక్కడ సైడ్ వస్తుంది, ఓన్లీ ఇక్కడ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీ క్వశ్చన్ లో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ 50 రూపీస్ అని ఇస్తే మీరు ఎంట్రీ ఎక్కడ చేస్తారు, ఓన్లీ క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ చేస్తారు. ఎందుకంటే ఆ పర్సన్ ఒక్కడే ఎంట్రీ చేసుకున్నాడు, బ్యాంక్ దగ్గర ఇంకా పోలేదు. సో ఓన్లీ ఇక్కడ ఎంట్రీ చేస్తారు. ఇంకా అది ఏమైనట్టు, ఓవర్ డ్రాఫ్ట్ అయినట్టు, ఎందుకంటే క్యాష్ బుక్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇంకా పాస్బుక్ ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదు, లెస్ ఉంది అంటే తక్కువ ఉందని అన్నట్టు. సో ఎంట్రీ అలా చేయాలి దానికి. నెక్స్ట్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ యెట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. సో చెక్స్ అనేటివి డిపాజిటెడ్ అయినాయి అంట, బట్ ఇంకా బ్యాంక్ కలెక్ట్ చేసుకోలేదంట. వెన్ ఎవర్ చెక్స్ డ్రాఫ్ట్స్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ ఫర్ కలెక్షన్స్, ద ట్రేడర్ డెబిట్స్ ద బ్యాంక్ అకౌంట్ ఇమీడియట్లీ. The trader debits the bank account immediately. The bank will not credit the customer's account until they are actually collected. If the meantime comparison is made, two balances will differ. So ఏమంటున్నారు, చెక్స్ అనేటివి డిపాజిట్ అయినాయంట, అంటే ఈ పర్సన్ డిపాజిట్ అనేది చేసిందంట, ఎవరు, ట్రేడర్ వచ్చి. బట్ ఏదైతే మనకి క్యాష్ బుక్ ఉందో అందులో ఇంకా మనకి రాలేదంట.
సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో క్యాష్ బుక్ లో అతను ఇప్పుడు మనం వెళ్తాము బ్యాంక్ కి వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేసేస్తాము. సో అలానే ఆ ట్రేడర్ కూడా వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చినాక ఏం చేస్తాడు, క్యాష్ బుక్ లో ప్లస్ సైడ్ రాసుకుంటాడు. ఎందుకు, ఈ రెండు ఆపోజిట్ లో ఉన్నాయి సేమ్ అన్నా కదా. సో డిపాజిట్ చేసినప్పుడు ఆపోజిట్ లో క్యాష్ బుక్ లో ఎక్కడ సైడ్ వస్తుంది, రిసిప్ట్ సైడ్ వస్తుంది, పేమెంట్ కాదు కదా అది. సో రిసిప్ట్ సైడ్ అనేది ఎంట్రీ వస్తుంది. బట్ డిపాజిట్ అంటే బ్యాంక్ ఎప్పుడు క్రెడిట్ చేస్తుంది అతనికి, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ యెట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. సో బ్యాంక్ అనేది అతని అకౌంట్ ని క్రెడిట్ చేయలేదు. ఎప్పుడు క్రెడిట్ చేస్తుంది, అతను యాక్చువల్ గా డబ్బులు కలెక్ట్ చేసుకున్నప్పుడు. పర్ సపోజ్ ఇప్పుడు ఆ పర్సన్ బ్యాంక్ కి వెళ్ళి అతను డబ్బులు తీసుకునేది ఉందని చెప్పి ఏదైతే చెక్ ఉందో దాన్ని ఇచ్చేసి ఇంటికి వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత ఏమైంది, అతను ఇంటికి వచ్చినాక ఎంట్రీ చేసేసుకున్నాడు డెబిట్ సైడ్. తర్వాత ఏమైంది, క్రెడిట్ సైడ్ ఇంకా అంటే బ్యాంక్ క్రెడిట్ సైడ్ ఇంకా రాయలేదు. ఎప్పుడు రాస్తుంది, ఎప్పుడైతే ఆ చెక్ నార్మల్ అయిపోయి అతనికి డబ్బులు వెళ్తే అప్పుడు బ్యాంక్ అనేది అతను పాస్బుక్ ని క్రెడిట్ చేస్తుంది. లేదు చెక్ బౌన్స్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాడు అతను, బ్యాంక్ ఏం చేస్తుంది, అతనికి ఇన్ఫార్మ్ చేసేస్తుంది, ఇక్కడ రాసేస్తుంది. బట్ అతని దగ్గర పేమెంట్ సైడ్ రాసి ఉండదు, ఎందుకంటే అతనికి తెలిసి ఉండదు కదా అతను ఏమైతుందో అక్కడ బ్యాంక్ లో. సో అతను మాత్రం అతను ఏది చేసిండో అది వచ్చి ఇక్కడ రాసేసుకుంటాడు బుక్ లో. బట్ ఇక్కడ బ్యాంక్ ఎప్పుడు డిపాజిట్ అని చెప్పి బ్యాంక్ ఎప్పుడు అతనికి డిపాజిటెడ్ అని క్రెడిట్ చేస్తుంది, ఎప్పుడైతే అతను ఆ డబ్బుల్ని యాక్చువల్ గా రిసీవ్ చేసుకుంటాడు, ఆ చెక్ ఎప్పుడైతే ఓకే అతని దగ్గర డబ్బులు వెళ్తుందో అప్పుడు అతని అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి క్యాష్ బుక్ లో ఎంట్రీ వస్తుంది, పాస్బుక్ లో ఎంట్రీ రావట్లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ ఆఫ్ ఫేవరబుల్ బ్యాలెన్స్, ఒకవేళ ఫేవరబుల్ బ్యాలెన్స్ వస్తుంటే ఈ ఎంట్రీకి అప్పుడు ఏమవుతుందంట, క్యాష్ బుక్ అనేది ఎక్కువ ఉంటదంట, పాస్బుక్ అనేది తక్కువ ఉంటదంట. అదే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అవుతే ఏమవుతుందంట, క్యాష్ బుక్ అనేది తక్కువ ఉంటదంట, పాస్బుక్ అనేది మోర్ ఉంటదంట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, క్యాష్ బుక్ లో ఆయన ఎంట్రీ చేసుకుంటున్నాడు, పాస్బుక్ లో ఇంకా ఎంట్రీ అవ్వలేదు. సో క్యాష్ బుక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పాస్బుక్ అనేది లెస్ అవుతుంది, అంటే ఏం ఎంట్రీ చేయలేదు కాబట్టి తక్కువ పడుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఎంట్రీకి ఫేవరబుల్ బ్యాలెన్స్ అని వస్తుంది. లేదు ఒకవేళ పాస్బుక్ లో ఎంట్రీ అయ్యి క్యాష్ బుక్ లో ఎంట్రీ అవ్వలేదు అని ఉంటే అప్పుడు పాస్బుక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బుక్ అనేది తక్కువ పడుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, డివిడెండ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఎక్సెట్రా క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ ది క్యాష్ బుక్. సో ఇప్పుడు ఏవైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో, డివిడెండ్స్ ఉందో, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఉన్నాయో, సో ఇవన్నీ ట్రేడర్ ఎప్పుడైతే యాజ్ పర్ ద స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ట్రేడర్ ద బ్యాంక్ మే కలెక్ట్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆన్ షేర్స్, క్రెడిట్ ద పాస్బుక్ ఆఫ్ ది ట్రేడర్. ఇన్ కేసెస్ ద బ్యాంక్ మే క్రెడిట్ ద ట్రేడర్స్ అకౌంట్ విత్ ఇంట్రెస్ట్, ద కరెస్పాండింగ్ ఎంట్రీ ఇన్ ది క్యాష్ బుక్ విల్ నాట్ బి మేడ్ అంటిల్ ది రిసీవ్స్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు ఈ రెండు బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాంక్ లో ₹1,00,000 డిపాజిట్ చేసిండు ఎవడు, ట్రేడర్. సో డిపాజిట్ చేసిన తర్వాత ఆ ట్రేడర్ కి ఆ ₹1,00,000 ఏదైతే డిపాజిట్ చేసిండో అతను దాని మీద ఇంట్రెస్ట్ ఒక 10,000 అనేది పడ్డది ఇంట్రెస్ట్. సో అది బ్యాంక్ కి తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ క్రెడిట్ చేసిస్తారు. ఏం చేస్తారు, అతని పాస్బుక్ కి క్రెడిట్ చేసిస్తారు ఆ ₹10,000. బట్ ఇతను వెళ్ళి చెక్ చేసుకునే వరకు ఆ బ్యాంక్ లో అతనికి అకౌంట్ 10,000 ఇచ్చే వరకు అతనికి తెలీదు అతని బ్యాంక్ లో 10,000 ఇంట్రెస్ట్ పడ్డది అని చెప్పి. బట్ బ్యాంక్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిందని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఇతను ఏం చేస్తారు, క్రెడిట్ చేస్తారు ఇతని అకౌంట్ ని. సో అది ఈ ఎంట్రీకి మనకి రూల్. సో ఇప్పుడు ఫేవరబుల్ బ్యాలెన్స్ వస్తే ఏమవుతుంది, ఈ ఎంట్రీలో ఓవర్ డ్రాఫ్ట్ వస్తే ఏమవుతుందో చూద్దాము. ఒకవేళ క్యాష్ బుక్ అనేది తక్కువ పడి పాస్బుక్ లో ఎక్కువ ఉంటే అప్పుడు ఫేవరబుల్ బ్యాలెన్స్. ఇప్పుడు మనకి అదే అవుతుంది కదా, బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ పడంగానే దాన్ని అంటే క్రెడిట్ చేసేస్తుంది. బట్ అతనికి తెలీదు, అతను ఏం రాయలేదు ఇంకా. సో అతని బుక్ ఏమవుతుంది, తక్కువ పడుతుంది. సో ఇది ఏదైతే మనకి ఈ పైన మ్యాటర్ ఉందో, సో దీని వల్ల అది యాడ్ సైడ్ వస్తుందా లెస్ సైడ్ వస్తుందా, అంటే క్యాష్ బుక్ లో ఎంట్రీ అవుతుందా పాస్బుక్ లో ఎంట్రీ అవుతుందా అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏముంది, బ్యాంక్ చార్జెస్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇవన్నీ మనకి ఏమైనాయంట, paid by the bank, debited in the passbook but not adjusted in the cash book. సో ఇక్కడ ఏమైందంటే బ్యాంక్ చార్జెస్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవన్నీ ఏమైనాయంటే కట్ అయినాయంట ఆ పర్సన్ అకౌంట్ నుంచి. సో ఇప్పుడు ఇది పర్సన్ బుక్, ఇదేమో పాస్బుక్. సో అతని బుక్ లో నుంచి ఏమైనాయంట, డెబిట్ అయినాయంట. ఇప్పుడు మనకి అతను ఒకవేళ డబ్బులు వేస్తే ఇటు సైడ్ పడుతుంది, అతని అకౌంట్ నుంచి డబ్బులు తీస్తే ఇటు సైడ్. అదే ఒకవేళ అతను డబ్బులు ఏమైనా వేస్తే ఇటు సైడ్ వస్తుంది, అతను ఏమైనా డబ్బులు విత్డ్రా చేసుకుంటే ఇటు సైడ్ వస్తుంది అని చెప్పినా కదా. సో ఇప్పుడు ఆ పర్సన్ ని ఏమైతున్నాయి, బ్యాంక్ చార్జెస్ పడుతున్నాయి. సో అది ఇక్కడ సైడ్ వస్తాయి, బ్యాంక్ సైడ్, ఎందుకంటే మైనస్ అవుతున్నాయి కాబట్టి అతని అకౌంట్ నుంచి బ్యాంక్ చార్జెస్ ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో అన్ని సైడ్ పడతాయి.
బట్ అతనికి పేమెంట్ సైడ్ రాసుకోలేడు అతను, ఎందుకంటే ఆ పర్సన్ కి తెలియదు బ్యాంక్ చార్జెస్ అతనికి కట్ చేసిందని. ఎప్పుడు వరకు తెలీదు, ఎప్పుడు వరకు అయితే ఆ బ్యాంక్ అతనికి ఇన్ఫార్మ్ చేయదు నీ దగ్గర నుంచి 10,000 కట్ అయినాయి, అది మేము బ్యాంక్ చార్జెస్ కింద కట్ చేసినామని చెప్పి ఆ పర్సన్ కి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు అతను ఇంటికి వచ్చి రాసుకుంటాడు. అప్పుడు వరకు అతను క్యాష్ బుక్ లో ఇక్కడ సైడ్ ఎంట్రీ ఉండదు, పాస్బుక్ లో మాత్రం ఎంట్రీ అయిపోయింది. సో ఇప్పుడు ఏది ఎక్కువైతున్నట్టు, పాస్బుక్ ఎక్కువైతున్నట్ట, క్యాష్ బుక్ ఎక్కువైతున్నట్ట? పాస్బుక్ ఎక్కువ అవుతున్నట్టు, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ అయింది, ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. సో ఇది లెస్ లో ఉంది, ఇది ఇంక్రీజ్ అయింది, అంటే పాస్బుక్ ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ, సో క్యాష్ బుక్ అనేది ఒకవేళ ఎక్కువ ఉంటే, పాస్బుక్ అనేది తక్కువ ఉంటే ఫేవరబుల్ బ్యాలెన్స్. కానీ మనకి ఏమవుతుంది ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది, ఎందుకు? క్యాష్ బుక్ అనేది తక్కువ పడ్డది, పాస్బుక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, అమౌంట్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ది కస్టమర్స్ ఆఫ్ ది ట్రేడర్స్ ఇన్ హిస్ బ్యాంక్. సో పర్సన్ ఎవరైతే ట్రేడర్ ఉన్నాడో అతను డైరెక్ట్ వెళ్ళి బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసినట్టు, అప్పుడు ఏమవుతుందంట, సమ్ కస్టమర్స్ డిపాజిట్ మనీ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాంక్ ఆఫ్ ది ట్రేడర్. ద బ్యాంక్ క్రెడిట్స్ ద పాస్బుక్ విత్ ద అమౌంట్ ఆఫ్ డిపాజిట్. ద కరస్పాండింగ్ ఎంట్రీ ఇన్ ది క్యాష్ బుక్ విల్ బి మేడ్ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ద పాస్బుక్. డ్యూ టు దిస్ ద క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ విల్ డిఫర్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పర్సన్ ఏం చేసినాడు, డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళినాడు, అమౌంట్ డిపాజిట్ చేసిండు. సో డిపాజిట్ చేయగానే బ్యాంక్ ఏం చేస్తుంది, ఇక్కడ ఎంట్రీ రాసేసుకుంటది. బట్ ఆ పర్సన్ ఇక్కడ ఎంట్రీ ఎప్పుడు రాస్తాడు, ఎప్పుడైతే అతను డిపాజిట్ చేసిన తర్వాత అది అతని బుక్ లో, బ్యాంక్ బుక్ లో ఎంట్రీ అయింది అని అతనికి ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు అతను రాసుకుంటాడు. ఎందుకంటే అతను డైరెక్ట్లీ వెళ్ళి డిపాజిట్ చేస్తుంది కాబట్టి అతనికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే అతను ఆబ్వియస్ గా రాసుకుంటాడు కదా. ఏం ఇన్ఫర్మేషన్ రాకుండా నేను డిపాజిట్ చేసేసిన, అది పడినా పడకపోయినా నాకు ఫరక్ పడదు, నేను రాసుకుంటా అని చెప్పి వచ్చి రిసిప్ట్స్ రాసుకుంటామా? రాసుకోం కదా. అతనికి పడ్డాకనే అతను వచ్చి రాసుకుంటాడు. సో అప్పుడు ఇది ఇందులో ఎంట్రీ అయిపోతుంది, బట్ క్యాష్ బుక్ లో ఇంకా ఎంట్రీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, ఆ పర్సన్ కి అమౌంట్ వచ్చిన తర్వాతనే అతను రాసుకుంటాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే అతనికి అమౌంట్ పడ్డాయని మెసేజ్ వస్తుందో అప్పుడు రాసుకుంటాడు. సో అప్పటి వరకు రాసుకోడు కాబట్టి ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంక్రీజ్ అయి ఉంటుంది. నెక్స్ట్, అందులో మనకి ఏం ఫేవరబుల్ అంటే ఏంటిది, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటిది, ఒకవేళ క్యాష్ బుక్ లో తక్కువ ఉంటే ఇంకా పాస్బుక్ లో ఎక్కువ ఉంటే మనకి ఏంటిది, ఇది ఫేవరబుల్ అంట. లేదు క్యాష్ బుక్ లో ఎక్కువ ఉంది, పాస్బుక్ లో తక్కువ ఉంటే అప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ అనేది అవుతుందంట. నెక్స్ట్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. చెక్స్ అనేటివి డిపాజిట్ అయినాయంట, బట్ క్యాష్ బుక్ లో అనేది ఎంటర్ అవ్వలేదంట. Whenever checks are received from the customers, they are first debited in the cash book and then sent to the bank for collection. But sometimes, due to oversight, the same may be sent to the bank without entering in the cash book. The bank may collect the checks and credit to the accounts. Okay, trader account. సో ఇది మనకి ట్రేడర్ ప్రిపేర్ చేసేది, ఇది బ్యాంక్ ప్రిపేర్ చేసేది. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే కొన్నిసార్లు ఆ ట్రేడర్ దగ్గరకు వచ్చే కస్టమర్స్ గూడ్స్ కొన్న తర్వాత అతనికి చెక్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెక్ అతను ఏం చేస్తాడు, వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాడు అమౌంట్ కోసం. సో అలా చేసినప్పుడు కొన్నిసార్లు మాత్రం అతను రిసిప్ట్ సైడ్ రాసుకోవడం మర్చిపోతాడు. సో రాసుకోకుండా ఏం చేస్తాడు, డైరెక్ట్ బ్యాంక్ కి పంపించేసేస్తాడు. బ్యాంక్ అది తీసుకొని ఆ చెక్ ను ఓకే చేసేసుకుని అతని దగ్గర అమౌంట్ రాసేస్తుంది. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, మర్చిపోయిన రాసుకోవడము. సో అతని సైడ్ ఏమవుతుంది, తక్కువ పడుతుంది. ఇక్కడ సైడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో యాడ్ సైడ్ ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది ఎంట్రీ, ఎందుకంటే డిపాజిట్ అవ్వాలి కాబట్టి కస్టమర్ కి. నెక్స్ట్, ఇవి ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏంటిది, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటిది. క్యాష్ బుక్ లో ఒకవేళ ఎక్కువ ఉండి పాస్బుక్ లో తక్కువ ఉంటే అప్పుడు మనకి క్యాష్ బుక్ లో తక్కువ ఉండి పాస్బుక్ లో ఎక్కువ ఉంటే ఫేవరబుల్. లేదు క్యాష్ బుక్ లో ఎక్కువ ఉండి పాస్బుక్ లో తక్కువ ఉంటే అది మనకు ఓవర్ డ్రాఫ్ట్ అంట. నెక్స్ట్, చెక్ డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్ బట్ omitted to send to the bank. Checks received from customers are entered in the cash book and immediately sent to bank. ఓకే, ఇది మనకు తెలుసు. చెక్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత క్యాష్ బుక్ లో ఎంటర్ చేసుకున్న తర్వాత ట్రేడర్ ఏం చేస్తాడు, బ్యాంక్ కి కలెక్షన్ కి పంపిస్తాడు. తర్వాత సమ్ టైమ్స్ ఆఫ్టర్ మేకింగ్ ద ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్ ద ట్రేడర్ మే ఫర్గెట్ టు సెండ్ ద సేమ్ టు ది బ్యాంక్. కొన్నిసార్లు ఏమవుతుంది, ట్రేడర్ అతని క్యాష్ బుక్ లో ఏదైతే చెక్స్ వచ్చినాయో ఆ అమౌంట్ ని రాసుకొని బ్యాంక్ కి ఆ చెక్కే పంపేయడం మర్చిపోతాడంట. ఇన్ సచ్ ఏ కేస్ ద ఎంట్రీ ఈజ్ మేడ్ ఇన్ క్యాష్ బుక్ బట్ నాట్ ఇన్ ది పాస్బుక్. సో ఏమైందంటే ఇక్కడ మనకి ఇతను ఏం చేస్తాడు, ఇతని దగ్గర చెక్ ఉంది, ఎంతది 1 lakh ఉంది. 1 lakh అని చెప్పి రాసుకుంటాడు. అది నా దగ్గర 1 lakh ఉంది మంచిగా అని చెప్పి 1 lakh అని రాసేసుకుంటాడు. ఎవరు, ట్రేడర్. రాసుకున్నాక ఆ చెక్ ఏం చేస్తాడు, ఆ బుక్ లోనే ఏదైతే బుక్ లో రాసిండో ఆ బుక్ లో మడత పెట్టేసి ఆ చెక్ అందులో పెట్టేసి వెళ్ళిపోతాడు. సో అతను అకౌంట్ లో క్రెడిట్ అయినాయా లేదా అతను ఏం చూసుకోడు. బై మిస్టేక్ కొన్నిసార్లు అలా మర్చిపోయి ఆ చెక్ అలానే పెట్టేసి వెళ్ళిపోతాడు. సో అతను ఏమనుకుంటాడు, బ్యాంక్ లో నేను ఇక్కడ రాసేసుకున్నా బ్యాంక్ లో క్రెడిట్ అయిపోయినాయేమో అనుకుంటాడు. సో ఇప్పుడు ఏమైంది, క్యాష్ బుక్ లో ఎంట్రీ అయింది, పాస్బుక్ లో ఎంట్రీ అవ్వలేదు. సో అలాంటి టైంలో ఏమవుతుంది, ఒకవేళ క్యాష్ బుక్ లో ఎంట్రీ అయ్యి పాస్బుక్ లో ఎంట్రీ అవ్వకపోతే, ఒకవేళ క్యాష్ బుక్ లో ఎంట్రీ అయ్యి పాస్బుక్ లో ఎంట్రీ అవ్వకపోతే అది ఫేవరబుల్, ఎందుకంటే అలానే అవ్వాలి కాబట్టి. లేదు దానికి ఆపోజిట్ జరుగుతుంది, ఏంటిది, ఓవర్ డ్రాఫ్ట్.
నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాష్ బుక్ లో ఇంకా పాస్బుక్ లో ఇంకా జరిగే ఎర్రర్స్, లైక్ ఇక్కడ ఒక 7 ఎర్రర్స్ చెప్పిండు, ఇంకా మిగిలిన ఏంటివి. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఆన్ పర్టిక్యులర్ డేట్ అండ్ ఇట్ ఈజ్ నెవర్ ఫర్ ఎ మంత్ ఆర్ ఇయర్. ఇది ఎప్పుడు ఒక మంత్ కి ఒక ఇయర్ కి అని ప్రిపేర్ చేయరు, డే టు డే అవుతా ఉంటది. అంటే ఏంటిది బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ నాట్ అన్ అకౌంట్. లైక్ ఇప్పుడు మనకి 3 కాలమ్ క్యాష్ బుక్ జనరల్ ఎంట్రీస్ లాగా ఇది ఒక అకౌంట్ కాదంట, ఇది ఒక స్టేట్మెంట్ అంట మనకి. ద టర్మ్ బ్యాంక్ బ్యాలెన్స్ మీన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఎప్పుడైతే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అని కనిపిస్తుందో అది మనకి ఏంటిదంటే ఫేవరబుల్ బ్యాలెన్స్. అందుకే మనం ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పినాను, ఫేవరబుల్ బ్యాలెన్స్ అని చెప్పినాను. నెక్స్ట్, అన్లెస్ అదర్వైజ్ stated. In case of favorable balance, the cash book shows debit and passbook shows credit. సో చెప్పినా కదా పాస్బుక్ లో ఏమో డెబిట్ చూపిస్తుంది, క్యాష్ బుక్ లో డెబిట్ చూపిస్తుంది, ఇక్కడ క్రెడిట్ చూపిస్తుంది అని. సో అదే ఇచ్చినారు. ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ అయితే క్యాష్ బుక్ లో క్రెడిట్, పాస్బుక్ లో డెబిట్. నెక్స్ట్, ఇన్ ది ప్రాబ్లమ్స్ ఐదర్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈస్ గివెన్ అండ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ ది పాస్బుక్ ఈస్ గివెన్, యాజ్ పర్ దట్ పాస్బుక్ ఈస్ గివెన్ అండ్ ద క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇస్ టు ఎసర్టైన్. సో ఒకవేళ పర్ సపోజ్ మనకి ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని ఇచ్చినారు. సో ఓకే, ఇది మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్ అని అనుకున్నాము. సో ఇక్కడ మనకి పాస్బుక్ అని ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఎంట్రీలో రాసుకున్నప్పుడు పాస్బుక్ అని రాసుకుంటాం. బట్ ఎప్పుడైతే ఆన్సర్ చేస్తామో అప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ రాస్తాము. అంటే ఆన్సర్ వచ్చిన తర్వాత దాని పక్కన ఒక ఇట్లా పెట్టి ఒక స్టేట్మెంట్ రాస్తాము. అందులో ఇప్పుడు ఇక్కడ క్యాష్ బుక్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపోజిట్ రాయాలి, పాస్బుక్ అని రాయాలి. సో అది చెప్తున్నారు మనకి ఈ ఎంట్రీలో. ఒకవేళ పాస్బుక్ బ్యాలెన్స్ ఇస్తే క్యాష్ బుక్ అనేది మనం ఎసర్టైన్ అంటే మనం క్యాల్కులేట్ చేయాలి అని. నెక్స్ట్, when extracts of cash book and passbooks are given in the problem, then see whether the two books related to the same period or different period. If the books are different period, then common items should be considered, and it same period, then the common items should be ignored. So ఒకవేళ మనం చూసుకోవాలి, ఏం చూసుకోవాలంట, ఏదైతే ఎంట్రీ ఇచ్చిండ్రో అది సేమ్ డేట్ ఉందా, డిఫరెంట్ డేట్స్ ఉందా. ఒకవేళ సేమ్ డేట్స్ డిఫరెంట్ డేట్స్ ఉంటే మనం కామన్ ఐటమ్స్ ని కన్సిడర్ చేయాలంట, లేదు సేమ్ డేట్స్ ఉంటే కామన్ ఐటమ్స్ ని మనం ఏం చేయాలంటే ఇగ్నోర్ అనేది చేయాలంట. సో ఇవి వాళ్ళు మనకి ఇచ్చిన ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవి. దీనివల్ల మనకి క్యాష్ బుక్ లో ప్లస్ సైడ్ వస్తుందా మైనస్ సైడ్ వస్తుందా, పాస్బుక్ లో ప్లస్ సైడ్ వస్తుందా మైనస్ సైడ్ వస్తుందా అనేది తెలుస్తుంది. సో ఇది తెలియడం వల్ల మనం యాడ్ సైడ్ వస్తుందా మైనస్ సైడ్ వస్తుందా అని తెలియడం వల్ల మనకి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకా ఫేవరబుల్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటిది అనేది కూడా మనం ఇప్పుడు చూసాము. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము షార్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని ఉంది. సో ఇక్కడ మనకి పాస్బుక్ బ్యాలెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎంట్రీలో మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినారు. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ అని ఇస్తే నేను ఏం చెప్పినాను, ఇది మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ డివిడెండ్స్ కలెక్టెడ్ అండ్ క్రెడిటెడ్ ఇన్ ది పాస్బుక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ ది క్యాష్ బుక్. సో డివిడెండ్స్ అనేటివి మనకి పాస్బుక్ లో క్రెడిట్ అయినాయంట, బట్ ఏదైతే మనకి క్యాష్ బుక్ ఉందో అందులో మాత్రం డెబిట్ అవ్వలేదంట. సో ఇందులో క్రెడిట్ అయినాయి కాబట్టి ఇది ఎట్ సైడ్ ఉంది, ప్లస్ సైడ్ ఉంది. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ డివిడెండ్స్ అనేటివి యాడ్ అవుతాయి, యాడ్ సైడ్ వస్తాయి. నెక్స్ట్, సబ్స్క్రిప్షన్స్ టు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ పెయిడ్ బై ది బ్యాంక్ డెబిటెడ్ ఇన్ ది పాస్బుక్. సో ఇక్కడ కూడా ఏమైందంట, పాస్బుక్ లో డెబిట్ అనేది అయ్యిందంట, బట్ ఇక్కడ సైడ్ క్యాష్ బుక్ లో క్రెడిట్ అనేది అవ్వలేదంట. బట్ పాస్బుక్ లో డెబిట్ అయినందుకు ఇది ఎట్ సైడ్ వచ్చింది, మైనస్ సైడ్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఎక్కడ వస్తుంది, లెస్ సైడ్ వస్తుంది. నెక్స్ట్, రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ ది పాస్బుక్ నాట్ యెట్ అడ్జస్టెడ్. సో ఇంకా అడ్జస్ట్ అవ్వలేదంట, బట్ పాస్బుక్ లో అనేది మనకి డెబిట్ సైడ్ వచ్చిందంట. సో ఇక్కడ మనం ఏదైతే డెబిట్ సైడ్ ఉందో అక్కడ సైడ్ వస్తుంది ఎంట్రీ. సో డెబిట్ సైడ్ అంటే మనకి ఏంటిది, మైనస్ సైడ్. సో ఇవి అమౌంట్స్ యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్వి. సో ఈ ప్రాబ్లమ్వి అమౌంట్స్ నేను జస్ట్ ఇది రెఫర్ చేయడానికి మాత్రమే క్యాష్ బుక్ ఇంకా పాస్బుక్ చూపించాను. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటిదంటే, ఫేవరబుల్ అని ఉంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ గిట్లా మనకి వాళ్ళు క్వశ్చన్ లో ఇస్తే అప్పుడు మనకి ఫేవరబుల్ ఉన్నప్పుడు అది ఏదైతే క్యాష్ బుక్ లో ఎట్ సైడ్ వస్తుందో అట్ సైడ్ ప్లస్ ఉంటే అట్ సైడ్ వస్తుంది అమౌంట్. ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళు మనకి ఏదైనా అమౌంట్ ఇచ్చినారు, అది ఇప్పుడు మనకు పాస్బుక్ లో డెబిట్ సైడ్ వస్తుంది. మైనస్ ఉంటే మైనస్ లో అంటే లెస్ సైడే రాసుకోవాలి మనము, ఏదైతే లెస్ ఉందో అట్ సైడే రాసుకుంటాము ఎప్పుడు ఫేవరబుల్ ఉంటే. లేదు ఓవర్ డ్రాఫ్ట్ ఉందనుకోండి, అప్పుడు లెస్ సైడ్ వచ్చింది అనుకోండి అమౌంట్, అప్పుడు ప్లస్ సైడ్ అంటే యాడ్ లో రాసుకోవాలి. మళ్ళీ యాడ్ లో వచ్చింది అనుకోండి అమౌంట్, అప్పుడు ఏం చేయాలి, లెస్ లో రాసుకోవాలి ఓవర్ డ్రాఫ్ట్ కి మాత్రం.
లైక్ ఇప్పుడు ఈ ఎంట్రీ ఎగ్జాంపుల్ చూడండి, ఏ రాంగ్ డెబిట్ ఆఫ్ 200 అపియర్స్ ఇన్ ది పాస్బుక్. సో పాస్బుక్ లో రాంగ్ డెబిట్ అయిందంట. సో పాస్బుక్ లో రాంగ్ డెబిట్ అంటే మనకు మైనస్ కదా, బట్ మనకి ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ ఉందో, ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనం ఏం చేస్తాం, ఆపోజిట్ గా రాస్తాం. సో ఆపోజిట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. సో ఇంకా ఓవర్ డ్రాఫ్ట్ రాసేటప్పుడు లాస్ట్ కి మనము ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ ఏదైతే ఇక్కడ ఒకవేళ క్యాష్ బుక్ ఉందనుకోండి, సో నెక్స్ట్ రాసేటప్పుడు పాస్బుక్. సో ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పి రాయాలి, ఇక్కడ ఫేవరబుల్ అని రాయకూడదు. ఇక్కడ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఉంది క్వశ్చన్ లో. సో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనకి ఏంటిది, ఓవర్ డ్రాఫ్టే. సో అలా రాసుకున్నా ఇలా రాసుకున్నా రెండు ఒకటే. సో ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. ఇంకా ఎంట్రీస్ ఏవైతే యాడ్ లో వచ్చేటివి లెస్ అవుతాయి, లెస్ లో వచ్చేటివి యాడ్ అవుతాయి. అదే ఫేవరబుల్ లో యాడ్ అయితే మైనస్ లోవి మైనసే అవుతాయి. ఇప్పుడు ఇది ఒక లాంగ్ ప్రాబ్లమ్, ఈ లాంగ్ ప్రాబ్లమ్ చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటున్నారు. సో ఇది ఫేవరబుల్ బ్యాలెన్సే క్యాష్ బుక్ ది. సో ఇప్పుడు మనం పాస్ బుక్ ది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఎంట్రీ ఏమంటున్నారు, చెక్స్ అనేటివి ఇష్యూ అయినాయి అంట, బట్ నాట్ క్యాష్డ్ ప్రయర్. సో ఇక్కడ డేట్ కూడా ఇచ్చినారు. సో 2000 చెక్స్ అనేటివి ఇష్యూ అయినాయి. సో చెక్స్ ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ ఎక్కడ వస్తుంది మనకి ఎంట్రీ, ఎవరైతే మన క్యాష్ బుక్ లో ట్రేడర్ ఉన్నారో అతను ఎంట్రీ చేసుకుంటాడు. బ్యాంక్ ఎప్పుడు ఎంట్రీ చేస్తుంది, ఎప్పుడైతే ఆ చెక్స్ అనేటివి ఓకే అయితే అప్పుడు ఎంట్రీ చేస్తాయి. సో నెక్స్ట్ చెక్స్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్ అండ్ క్రెడిటెడ్. సో ఇక్కడ మనకి చెక్స్ ఏవైతున్నాయో అవి బ్యాంక్ లో పే చేసినారంట, బట్ నాట్ క్లియర్డ్ అంటే అవి ఇంకా క్లియర్ అవ్వలే, చెక్స్ అనేటివి ఓకే అవ్వలేవంట. అండ్ క్రెడిటెడ్ బిఫోర్ అంటే ఈ డేట్ కి బిఫోరే ఏమైందంట, మనకి చెక్స్ అనేటివి క్రెడిట్ అనేటివి అయినాయి అంట. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను రాసుకుంటారు, బట్ బ్యాంక్ ఎప్పుడు రాసుకుంటది, ఈ డేట్ కి బిఫోర్ రాసుకుంటది. బట్ ఆ పర్సన్ మాత్రం ఎప్పుడైతే డిపాజిట్ చేసినా అప్పుడే రాసుకుంటారు. సో దాన్ని బట్టి యాడ్ వస్తుందా లెస్ వస్తుందా చూసుకోవాలి. ఫేవరబుల్ బ్యాలెన్సే కాబట్టి యాడ్ వస్తే యాడ్ దగ్గరనే రాయాలి, లెస్ వస్తే లెస్ దగ్గరనే రాయాలి. A check for rupees 1200 which was received from a customer were entered in the bank column of the cash book in December 2013, but the same was paid into the bank in 2014. ఓకే, సో ఇప్పుడు క్యాష్ బుక్ లో ఎవరైతే ఆ పర్సన్ ట్రేడర్ ఉండో అతను వాళ్ళ కస్టమర్ ఇవ్వగానే December 2013 లోనే ఎంట్రీ అనేది చేసుకున్నాడంట. బట్ బ్యాంక్ ఎప్పుడు చేసిందంట, January 2014. సో అప్పుడు వరకు మనకు బ్యాంక్ కాలం లో ఎంట్రీ అనేది లేదు, క్యాష్ బుక్ లో మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కలెక్టెడ్ బై ది బ్యాంకర్స్ అండ్ క్రెడిటెడ్ ఇన్ ది పాస్బుక్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి బ్యాంక్ అనేది కలెక్ట్ చేసిందంటే, తర్వాత ఏం చేసిందంటే క్రెడిట్ చేసిందంటే ఆ పర్సన్ బుక్. బట్ క్యాష్ బుక్ అతను అంటే పర్సన్ కి ట్రేడర్ కి ఇంకా తెలియదు కాబట్టి అతను రాసుకోలేదు. సో క్యాష్ బుక్ లో ఎంట్రీ రాదు, ఓన్లీ పాస్బుక్ లో అనేది ఎంట్రీ అనేది వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ అనేది డెబిట్ అయినాయి అంట పాస్బుక్ లో, బట్ ఇంకా క్యాష్ బుక్ లో ఎంట్రీ అవ్వలేదు. అంటే ఎందుకు ఎంట్రీ అవ్వలేదు, ఎందుకంటే ట్రేడర్ కి ఆ బ్యాంక్ చార్జెస్ ఎంత పడ్డాయో అతనికి తెలియదు కాబట్టి అతను ఎంట్రీ అనేది చేసుకోలేదు. సో ఇలా మనం ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని చూసి అది ఎట్ సైడ్ వస్తుంది అని చెప్పి అంచనా వేయాలి. సో అలా ఇట్లా చేసిన తర్వాత యాడ్ సైడ్ ఉన్న యాడ్ ఐటమ్స్ యాడ్ సైడ్, లెస్ ఐటమ్స్ లెస్ సైడ్ రాసుకొని ఆ తర్వాత ఏం చేస్తాము, యాడ్ వన్ ని యాడ్ సైడ్, లెస్ వన్ ని లెస్ సైడ్ రాసుకొని ఇందులో నుంచి ఇది మైనస్ చేసి లాస్ట్ కి మనకు వచ్చే ఆన్సరే మనం ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ బుక్ అనేది రాస్తాం ఇక్కడ. అప్పుడు మనకి బీఆర్ఎస్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. సో ఇవి మనకి బీఆర్ఎస్. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది, చెక్స్ అమౌంటింగ్ 5000 వర్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ బట్ ఓన్లీ చెక్స్ 2000 వర్ క్లియర్డ్. సో 2000 క్లియర్ అయినాయి కాబట్టి ఏవైతే అయినాయో అవి మాత్రమే ఎంట్రీ అవుతాయి మనకి బీఆర్ఎస్ లో, ఏవైతే అవ్వలేవో అవి ఎంట్రీ చేయకూడదు. సో ఈ 5000 లో ఓన్లీ 2000 అయినాయి కాబట్టి 2000 ఎంట్రీ అవుతాయి. అది కూడా ఎక్కడ అవుతాయి, ఓన్లీ బ్యాంక్ లో డిపాజిట్ చేసినంట. ఓకే, అతను డిపాజిట్ చేసిండు, బ్యాంక్ కూడా తీసుకుంది కాబట్టి ఇద్దరి దగ్గర అవుతుంది. సో ఎంట్రీ, బట్ ఇక్కడ క్లియర్డ్ అప్ టు 31st March డేట్ అనేది మెన్షన్ చేసినాడు. నెక్స్ట్ చెక్స్ అమౌంటింగ్ 7500 వర్ ఇష్యూడ్. చెక్ అనేది ఇష్యూ అయిందంట, బట్ 2400 మాత్రమే ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఇన్ ది బ్యాంక్. సో ఏదైతే బ్యాంక్ కాలం లో అమౌంట్ వస్తుందో అక్కడ 2400 అని వస్తుంది, బట్ క్యాష్ కాలం లో మనకి అమౌంట్ ఎంత వస్తుంది, 7500 అని వస్తుంది. తర్వాత రెండింటిని మైనస్ చేసుకొని వేసుకోవాలి మనము. నెక్స్ట్ ఏమంటున్నారు, నాట్ బీన్ ప్రెజెంటెడ్ ఇన్ ది బ్యాంక్ ఇన్ ది పాస్బుక్ దేర్ వాజ్ అ క్రెడిట్. పాస్బుక్ లో క్రెడిట్ అయిందంటే ఏంటిది, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ, బట్ ఇంకా క్యాష్ బుక్ లో ఎంట్రీ అవ్వలేదు. సో పాస్బుక్ లో క్రెడిట్ సైడ్ మనకి ఏముంటది, అటు సైడ్ అది ప్లస్ సైడ్ ఉంటే ప్లస్, మైనస్ సైడ్ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఇది మనకి క్రెడిట్ బ్యాలెన్స్,
ఏం క్రెడిట్ బ్యాలెన్స్? పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనకి ఏంటిది? పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనకి ఏంటిది? ప్లస్ సైడ్. సో ప్లస్ అంటే ఏంటి? మనకి ఫేవరబుల్. సో ప్లస్ సైడ్ ఉన్న ప్లస్ సైడే, మైనస్ సైడ్ ఉన్న మైనస్ సైడే రాయాలి. ఆపోజిట్ రాయాల్సిన అవసరం లేదు. ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే మాత్రమే యాడ్ ఐటమ్స్ ని మైనస్ లో, మైనస్ ఐటమ్స్ ని యాడ్ లో రాయాలి, ఓవర్ డ్రాఫ్ట్ కి మాత్రం. సో ఇక్కడ డేట్స్ మెన్షన్ చేసినారు కదా, అవి ఎందుకు మెన్షన్ చేసినారు అట్లా అంటే, ఇక్కడ మనకి ఇచ్చిన చూడండి ఎంట్రీ 2013 లో అతని దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో అది డిపాజిట్ చేయబడింది, బట్ 2014 లో అయిందంట. సో ఓన్లీ ఎంట్రీ 2000 ఏ ఇయర్ లో మనకి ఈ బీఆర్ఎస్ అనేది ఇచ్చినారో సో ఆ ఇయర్ వి మాత్రమే జరుగుతుంది. ఫ్యూచర్ ఇయర్స్ గురించి ఇందులో రాయకూడదు. సో 2013 లో మనకి ఏమైందో అది మాత్రమే రాస్తాము. సో 2013 లో ఓన్లీ ఆ క్యాష్ బుక్ లో మాత్రమే అయింది. ఏ క్యాష్ బుక్ లో ఎవరైతే ట్రేడర్ ఉందో అతని దగ్గర, బ్యాంక్ లో ఎప్పుడైంది? 2014 లో అయింది. సో ఎంట్రీ అవ్వదు.